హాయ్ ఫ్రెండ్స్, నేను మీ గణేష్. ఈరోజు ఈ వీడియోలో ఫ్రీచార్జ్ పే లెటర్ ఎలా అప్లై చేయాలి ఏంటి అన్నది ఈ వీడియోలో అయితే డిస్కషన్ అయితే చేయబోతాను. ఇన్ ఫ్యూచర్ వీడియోస్లో ఫ్రీచార్జ్ పే లెటర్ చాలామందికి అవసరం లేదు, వాళ్ళు ఎలా అకౌంట్ని క్లోజ్ చేయాలి అన్న దానికోసం కూడా ఫ్యూచర్ అంటే నెక్స్ట్ వీడియోస్లో అయితే ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. నేను ఆల్రెడీ రెండింటి కోసం రెడీ చేసి పెట్టుకుని ఉన్నాను. సో 1 by 1 వస్తాయి అంతే తేడా. నాకు ఒక్కొక్కసారి ఫ్రీ టైం ఉన్నప్పుడు నేను వీడియోస్ అయితే చేస్తున్నాను. లాస్ట్ 2 months 3 months చాలా వేరే వర్క్స్ ఉండడం వల్ల చేయలేదన్నమాట. సో ఇప్పుడు నా భారతం అంత ఎందుకు కానీ ఉన్న మ్యాటర్లోకి అయితే డైరెక్ట్ వెళ్ళిపోతాం. సో ఫ్రీచార్జ్ పే లెటర్ అంటే ఏంటో చెప్తాను. సో మీకు పే లెటర్ సర్వీసెస్ అన్నీ తెలుసు. పేటిఎం పోస్ట్ పేడ్ తెలుసు, అమెజాన్ పే లెటర్ తెలుసు, ఫ్లిప్కార్ట్ పే లెటర్ తెలుసు. సేమ్ అలానే ఇది కూడా ఫ్రీచార్జ్ పే లెటర్ అనమాట. ఇది యాక్సిస్ బ్యాంక్ వాళ్ళు అయితే ఇస్తున్నారు. సో ఇచ్చినందుకు గాను మనకి ఎటువంటి ఛార్జెస్ అయితే లేవు, కానీ యూజ్ చేసిన తర్వాత లేట్ పేమెంట్ అయితే ఓవర్ డ్యూ అయితే కనుక కొంత ఎక్స్ట్రా అయితే మనం పే చేయాల్సి ఉంటుంది అండ్ ఇంట్రెస్ట్లా పే చేయాల్సి ఉంటుంది. దానికి మించి అయితే వేరే అదర్ ఛార్జెస్ అయితే ఏమీ లేవు. సో మరి ఇది ఎలా ఫ్రీచార్జ్ యాక్సిస్ బ్యాంక్ సంబంధించి పే లెటర్ ఏదైతే ఉందో దీన్ని ఎలా అప్లై చేయాలి అన్నది నేను డెస్క్టాప్ వర్షన్లో చూపిస్తాను. క్లియర్గా వినండి. దీనికోసం కావాల్సినవి ఏం లేదు. ఆధార్ మొబైల్ నెంబర్తో లింకప్ ఉంటే బెటరు, పాన్ కార్డు ఉండాలి, ప్లస్ అది కాకుండా బిజినెస్ అని పెట్టండి. మీకు ఏది లేకపోయినా సరే సెల్ఫ్ ఎంప్లాయ్ బిజినెస్ అని పెడితే మీకు పే లెటర్ అన్నది ఎక్కువ ఇస్తారు. మంత్లీ 80,000 1 lakh అలా పెట్టండి ఇన్కమ్. సో మీకు ఎటువంటి ఇబ్బంది ఉండదు. జస్ట్ పే లెటర్ సర్వీస్ మీకు ఎక్కువ కావాలి అన్న వాళ్ళు అయితే, లేదు 2,000 3,000 5,000 పే లెటర్ కావాలన్న వాళ్ళు అయితే మీకు ఒరిజినాలిటీ ఏది ఉందో అది పెట్టండి. మీకు ఎంత లిమిట్ వస్తే అది వాడుకోండి. లేదు మాకు హైగా కావాలన్న వాళ్ళు అయితే 80,000 90,000 1 lakh అయితే ఫర్ మంత్ ఇన్కమ్ కింద మీరు పెట్టాల్సి ఉంటుంది. బిజినెస్ కేటగిరీకి ఉంది. సో వీడియోని అయితే కంప్లీట్గా చూడండి. మీకు నెక్స్ట్ పార్ట్ మొత్తం దానికోసమే ఎక్స్ప్లెయిన్ అయితే చేసి ఉంటాను. సో దీనికోసం ఏంటంటే లెండింగ్ పార్ట్నర్స్ చాలా ఉంటాయి. నేను వాటి లింక్స్ అయితే కింద డిస్క్రిప్షన్లో ఇచ్చి ఉంటాను. దాని ద్వారా వెళ్ళిన తర్వాత ఏంటంటే మీ డీటెయిల్స్ అన్ని ఇచ్చేసిన తర్వాత ఇక నేను వెబ్సైట్లో చూపిస్తున్నాను. మీరు కావాలనుకుంటే యాప్ త్రూ కూడా వెళ్ళొచ్చు. వెబ్సైట్లోనే అవ్వండి మ్యాక్సిమం. ఇక్కడ క్లిక్ యువర్ ఎలిజిబిలిటీ అని ఉంటుంది. ఇక్కడ మీ మొబైల్ నెంబర్ ఇవ్వండి. ఆల్రెడీ మీకు ఫ్రీచార్జ్ అకౌంట్ ఉన్నా పర్లేదు, ఆ మొబైల్ నెంబర్ అయితే సింపుల్గా ఇవ్వండి. ఇచ్చేసిన తర్వాత ఇక్కడ ప్రొసీడ్ అనే ఆప్షన్ ఉంటుంది. ఇక్కడ మీ మొబైల్ నెంబర్ ఇచ్చిందో ప్రొసీడ్లోకి వెళ్తే ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీని అయితే సింపుల్గా వెరిఫికేషన్ అంటే ఎంటర్ చేసేసి ఇక్కడ సబ్మిట్ అయితే క్లిక్ చేయండి. దాని తర్వాత మీ పాన్ కార్డ్ నెంబర్ అడుగుతుంది. సో మీ పాన్ డీటెయిల్స్ ఇవ్వండి. అంటే పాన్ కార్డ్ నెంబర్ ఇచ్చేసి సింపుల్గా సబ్మిట్ అనే ఆప్షన్ ఉంది చూసారా, సబ్మిట్ అనే ఆప్షన్ దగ్గరకు వెళ్ళండి. సో ఇప్పుడైతే మీరు పాన్ కార్డ్ డీటెయిల్స్ సబ్మిట్కి వెళ్తారో నెక్స్ట్ డీటెయిల్స్ అడుగుతుంది. పర్సనల్ డీటెయిల్స్ అంటే మీ ఈమెయిల్ ఐడి, మీకు మ్యారీడ్ అయిందా లేదా అన్మ్యారీడ్ ఇవన్నీ అడుగుతుంది. అవన్నీ ఇచ్చేసేయండి. ఆక్యుపేషన్ డీటెయిల్స్ అడుగుతుంది. సో పర్సనల్ డీటెయిల్స్ క్లారిటీగా ఇవ్వండి. ఇచ్చేసిన తర్వాత ఏంటంటే మీకు ఇక్కడ మ్యారీడ్ అన్మ్యారీడ్ అదర్స్ ఏం పెట్టుకుంటే అది పెట్టుకోండి. తర్వాత ఆక్యుపేషన్ అని అడుగుతుంది. అంటే మీరు ఏం చేస్తారని ఇక్కడ ఆక్యుపేషన్ దగ్గర ఏం చేస్తారు, బిజినెస్ అని పెట్టుకోండి. సోర్స్ ఆఫ్ ఇన్కమ్ అంటే అదర్స్ అని పెట్టుకోండి. తర్వాత ఏంటంటే ఏం చేస్తుంటారు అంటే ఏదో ఒక ఎంప్లాయీ లేకుంటే ఓన్ బిజినెస్ లేకుంటే ఓనరో ఏదో ఒకటి పెట్టుకొసుకొని ఎక్కడైనా మంత్లీ ఇన్కమ్ ఒక 80,000 1 lakh 90,000 ఎంత ఉంటో అంత ఇవ్వండి. ఎందుకంటే ఎక్కువే ఇవ్వండి. ఎందుకంటే పే లెటర్ సర్వీస్ మీకు రావాలి అనుకుంటే కనుక ఈ ఇన్కమ్ అన్నది కొంచెం హెవీగా ఇస్తే మీకు కూడా ఈ పే లెటర్ సర్వీస్ అన్నది రావడం అయితే జరుగుతుంది. ఒక విధంగా చూసుకోండి ఇది కూడా బెటర్ ఆప్షన్. ఇవన్నీ ఇచ్చేసి సింపుల్గా కంటిన్యూ ప్రెస్ చేయండి. సో నేను ఇవన్నీ ఇచ్చేసి కంటిన్యూ ప్రెస్ చేస్తాను. ప్రెస్ చేసిన తర్వాత ఏంటంటే ఇక్కడ కంటిన్యూ క్లిక్ చేయండి. క్లిక్ చేసి ఏదైనా ఎర్రర్ వస్తే కనుక ఫ్యామిలీ డీటెయిల్స్ అడుగుతుంది. సో మీరు ఫ్యామిలీ డీటెయిల్స్ అంటే ఏమి ఇవ్వాలంటే ఇక్కడ మీరు మదర్ నేమ్ ఇవ్వాల్సి ఉంటుంది. రిలేషన్షిప్ మీరు మదర్ నేమా లేకుంటే ఫాదర్ నేమ్ ఏదైనా ఇవ్వచ్చు. లేకుంటే మీ వైఫ్ ఉంటే వైఫ్ నేమ్స్ కూడా ఇచ్చేసి మన డీటెయిల్స్ ఇవన్నీ చూపిస్తుంది. సో ఇక్కడ ఏంటంటే మన డీటెయిల్స్ ఏవైతే ఉన్నాయో మన డీటెయిల్స్ అండ్ కన్ఫర్మేషన్ కోసం తర్వాత సబ్మిట్ అనే ఆప్షన్ కొట్టండి. ఇంకా ఐ హ్యావ్ అగ్రీడ్ టర్మ్స్ అండ్ కండిషన్స్ ఇవన్నీ ఉంటుంది. అవన్నీ ఎంటర్ చేసేసుకొని సింపుల్గా సబ్మిట్ అనే ఆప్షన్ ఉంది చూసారు, ఇదిలాగా వెళ్ళండి. దాని తర్వాత నేను ఆధార్ నెంబర్ అడుగుతుంది. ఆధార్ నెంబర్ ఇస్తే దానికి ఒక ఓటీపీ అయితే వస్తుంది. ఆధార్ రిజిస్టర్ మొబైల్ నెంబర్స్ ఉంటాయి కదా, వాటికైతే ఓటీపీ అయితే వస్తుంది. ఆ ఓటీపీని సింపుల్గా ఎంటర్ చేసుకొని కంటిన్యూ ప్రెస్ చేయండి. సో అంటే మా ఆధార్ నెంబర్ ఎంటర్ చేసుకొని కంటిన్యూ ప్రెస్ చేస్తే ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీని ఎంటర్ చేసుకోండి. సో ఇది మెయిన్ స్టెప్ అనమాట. ఎప్పుడైతే ఈ ఓటీపీ స్టెప్ ఇవన్నీ మీరు కంప్లీట్ చేసేస్తారో ఆ ఓటీపీని ఎంటర్ చేసుకొని కంప్లీట్ అయిపోద్ది. అరౌండ్ 1 minute పడుతుంది అంతే. దానికి మించి అయితే టైం పడుతుంది. కొంచెం సర్వర్ ఇష్యూస్ ఉంటాయి. సో ఈ స్టెప్ వర్క్ కంప్లీట్ చేసే చాలు మీ అకౌంట్ అయితే అప్రూవల్ అయిందా లేదా అన్నది చెక్ చేసుకోండి. సో ఓవరాల్గా అయితే ఈ విధంగా అయితే మనం ఫ్రీచార్జ్ పే లెటర్ని అయితే ఆన్లైన్లో అప్లై అయితే చేసుకోవచ్చు. సో చూసారు కదా, ఇది ఓవరాల్గా ఈ వీడియో అయితే. మళ్ళీ నెక్స్ట్ వీడియో మళ్ళీ వద్దాం. అంతవరకు బాయ్.